ఈరోజు మనము గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటో తెలుసా మీకు? స్వతంత్ర దినోత్సవం అంటే కనుక భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంగా మనము స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. దాదాపు 200 సంవత్సరాల వరకు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు. అంతకుముందు భారతదేశాన్ని అనేక మంది రాజులు, రాణులు, వివిధ మతాలకు చెందిన వాళ్ళందరూ కూడా మన దేశాన్ని పరిపాలించడం జరిగిందనమాట. తర్వాత కాలంలో యూరప్ ప్రాంతాల నుంచి, యూరప్ దేశాల నుంచి కొంతమంది వ్యాపార నిమిత్తము మన దేశానికి రావడం, భారతదేశానికి రావడం జరిగింది. సో ఈ విధంగా భారతదేశానికి వచ్చిన వాళ్ళు కాలక్రమేణా మన యొక్క భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, మన యొక్క సంపదను చూసి భారతదేశం చాలా సంపన్నమైన దేశం కాబట్టి ఈ దేశాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి అనే ఆలోచనలతో కొంతమంది యూరప్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఆలోచించడం జరిగింది. తర్వాత కాలక్రమేణా బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారన్నమాట. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత భారతీయులు ఎంతో మంది ప్రజలు, నాయకులు వీళ్ళందరూ కూడా భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడడం జరిగింది. ఈ పోరాటంలో 3 దశలుగా విభజించినారు. 1885 నుంచి 1905 వరకు మితవాద దశ. ఈ దశలో వీళ్ళు భారతీయులు బ్రిటిష్ వారితో ఎటువంటి గొడవలు లేకుండా మా దేశాన్ని వదిలి వెళ్ళండి, మేము భారతదేశాన్ని మాకు సొంత దేశంగా ఇవ్వండి అని రిక్వెస్ట్గా అడిగేవారు. తర్వాత 1905 సంవత్సరం నుంచి 1920 సంవత్సరం వరకు మితవాద యుగం, అతివాద యుగం. వీళ్ళు డూ ఆర్ డై, చావడమా లేదా పోరాడడమా, మా దేశాన్ని మేము దక్కించుకోవాలి అనే ఉద్దేశంతో పోరాటం చేయడం జరిగింది. తర్వాత 1920 నుంచి 1947 సంవత్సరం వరకు గాంధీ యుగం. ఈ గాంధీ యుగంలో ప్రజలు గాంధీ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి స్వతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాట దశలు మూడిన తర్వాత ఈ రోజే ఈ యొక్క జనవరి 26నే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే 1930 సంవత్సరంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏం చేశారు, మా దేశాన్ని మేము సంపూర్ణ స్వరాజ్యం అనే ఒక నినాదాన్ని స్థాపించుకొని జెండా ఎగరవేశారు. ఎప్పుడు? 1930 జనవరి 26వ తేదీ. సో ఆ రోజును జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క 26వ తేదీని గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. 1947 ఆగస్టు 15 మనకు పూర్తిగా స్వతంత్రం వచ్చిన రోజు అయితే గనక 1950 జనవరి 26వ తేదీ మనకు పూర్తిగా రాజ్యాంగాన్ని అమలు చేసి మమ్మల్ని మేము స్వతంత్రంగా పరిపాలించుకోగలము, మాకు సంబంధించి రాజ్యాంగం అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఈ రాజ్యాంగము అమలు అయిన రోజు ఈరోజు జనవరి 26 అమలు అయిన రోజు, రాజ్యాంగం అమలు అయిన రోజు అన్నమాట. సో రాజ్యాంగం అమలు అయింది. కార్యనిర్వాహక, శాసన, న్యాయ శాఖలన్నిటినీ కలిపి ఈ యొక్క రాజ్యాంగంలో భద్రపరచడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలు చేసుకొని మేము స్వతంత్రంగా పరిపాలించుకోగలం, మాకంటూ ఒక రాజ్యాంగం ఉంది అని చెప్పి మనం ఏర్పాటు చేసుకునే రోజే జనవరి 26. ఈ యొక్క రాజ్యాంగాన్ని దాదాపు 11 దేశాల నుంచి ఆదేశిక సూత్రాలను కావచ్చు లేదా కొన్ని అంశాలను 11 దేశాల అన్ని దేశాల నుంచి వారి యొక్క రాజ్యాంగాన్ని చదివి మన భారత రాజ్యాంగాన్ని దాదాపు 11 దేశాల నుంచి కూడా తీసుకొని విలీనం చేసుకొని అతి పెద్ద గ్రంథమే ఈ యొక్క భారత రాజ్యాంగం అన్నమాట. ఈ యొక్క భారత రాజ్యాంగానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాయకత్వం వహించడం జరిగింది. ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ గారు నాయకత్వం వహించి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి దాదాపు 200 మంది కూడా సభ్యులతో ఈ యొక్క రాజ్యాంగాన్ని చర్చించి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క రాజ్యాంగంలో అనేకమైన అంశాలు, భారతదేశం అంతకుముందు పిల్లలకు చదువుకోవడానికి స్వేచ్ఛ లేదు, తర్వాత స్వతంత్రంగా తిరగడానికి స్వేచ్ఛ లేదు, స్త్రీలకు ఒక సరైన స్వేచ్ఛ హక్కులు ఇవన్నీ ఏమీ లేవు అనమాట. సో ఈ రాజ్యాంగం అనేది ఎప్పుడైతే అమలు అయిందో అప్పటి నుంచి ప్రజలకు వారి యొక్క అవసరాలకు తగిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయము అన్నిటిని కూడా
రాజ్యాంగంలో ఉండే ప్రతి అంశం కూడా చాలా విలువైనది. ఎందుకంటే ఒక దేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి, ఒక దేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, అన్ని విధాలుగా దేశాన్ని నడిపించుకోవడానికి ఈ యొక్క రాజ్యాంగం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. తర్వాత మనం ఇండిపెండెన్స్ డే స్వాతంత్రం వచ్చినప్పుడు జెండాను ఎగరవేసే పద్ధతి కొంచెం కిందికి పెట్టి తర్వాత కొంచెం పైకి లాగి తర్వాత జెండాను ఎగరవేస్తారు. కానీ గణతంత్ర దినోత్సవం రోజు అలా చేయరు. పూర్తిగా పైకి జెండాను కట్టి దాంట్లో కొన్ని ఫ్లవర్స్ వేసి లాగుతారన్నమాట. అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు మేము ముందు బానిసత్వంలో ఉన్నాము, తర్వాత మాకు మేము డెవలప్ చేసుకుంటూ ఉన్నాము అని చెప్పేసి పైకి లాగి జెండాను అనేది ఎగరవేస్తారు. తర్వాత గణతంత్ర దినోత్సవం రోజు మేము పూర్తిగా మమ్మల్ని మేము పరిపాలించుకోగలము, మేము పూర్తిగా స్వతంత్రంగా ఏదైనా చెయ్యగలము అనే హక్కులు మాకు వచ్చినాయి అనే నినాదంతో మనము జెండాను పైకి కట్టి ఎగురవేయడం జరుగుతుంది. ఈ కోణంలోనే 1857 సిపాయిల తిరుగుబాటని అంతకంటే ముందే మనకు స్వాతంత్రం రాకముందే 1857 సంవత్సరంలో సిపాయిలందరూ కూడా తిరుగుబాటు చేసి పూర్తిగా స్వాతంత్రాన్ని దక్కించుకోవాలి అని ఒక తీర్మానం తీసుకొని తిరుగుబాటు అనేది చేశారు. కానీ ఈ తిరుగుబాటు విఫలమైంది. ఈ విఫలానికి కారణంగా 1858 సంవత్సరంలో బ్రిటిష్ వారి ఆధిత్యంలోనికి పూర్తిగా భారతదేశం వెళ్ళడం జరిగింది. సో పూర్తిగా భారతదేశం బ్రిటిష్ వారి యొక్క ఆధికృత్యంలోకి వెళ్ళడం వలన ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. తర్వాత ప్రజలలో ఎన్నో అసంతృప్తి కార్యక్రమాలు నెలకొన్నాయి. ప్రజలు ఎన్నో రకాల ట్యాక్స్లు కట్టడం జరిగింది. వీటన్నిటి నుంచి కూడా విడుదల వచ్చింది ఇండిపెండెన్స్ డే, స్వాతంత్రం. తర్వాత పూర్తిగా మేము పరిపాలించుకోగలం అన్న దానిని తీసుకొని గణతంత్ర దినోత్సవం మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో మీరందరూ కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవం ఒక సెలవు దినంగా కాకోకుండా మనము హక్కులను పరిరక్షించుకోగలిగిన దినంగా చేసుకొని